హాయ్ ఫ్రెండ్స్, ఒకే వస్తువు ఒకే సమయంలో రెండు వేర్వేరు చోట్ల ఉండడం సాధ్యమేనా? ఇక మ్యాజిక్ సినిమాల్లో అయితే సాధ్యమే, కానీ రియల్ లైఫ్లో అసాధ్యం అనుకుంటాం. కానీ వియన్నా శాస్త్రవేత్తలు ఇప్పుడు ఒక మెటల్ ముక్కను ఒకేసారి రెండు చోట్ల ఉండేలా చేసి ప్రపంచ రికార్డు సృష్టించారు. క్వాంటమ్ ఫిజిక్స్లోని ఈ వింత ప్రయోగం ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ పరిశోధనను ఆస్ట్రియాలోని యూనివర్సిటీ ఆఫ్ వియన్నా మరియు జర్మనీలోని యూనివర్సిటీ ఆఫ్ డ్యూయిస్బర్గ్ ఎసెన్స్ శాస్త్రవేత్తలు నిర్వహించారు. ప్రొఫెసర్ మార్కస్ అరెండ్ మరియు స్టెఫాన్ గెర్లిచ్ నేతృత్వంలోని బృందం వేల సంఖ్యలో సోడియం పరమాణువులతో కూడినటువంటి ఒక మెటల్ ముక్కపై ఈ ప్రయోగం చేశారు. దీనికి సంబంధించిన వివరాలు నేచర్ జర్నల్లో ప్రచురితమయ్యాయి. క్వాంటమ్ ఫిజిక్స్ ప్రకారం అతి చిన్న కణాలు ఒకేసారి రెండు చోట్ల ఉండగలవు, కానీ మన కంటికి కనిపించే వస్తువులు అలా ఉండవు. అయితే శాస్త్రవేత్తలు ఇప్పుడు సుమారు 5,000 నుండి 10,000 సోడియం పరమాణువులతో కూడిన ఒక నానో పార్టికల్ను తీసుకున్నారు. ఇది ఒక ప్రోటీన్ కంటే బరువైంది. ఇంత పెద్ద వస్తువు కూడా క్వాంటమ్ నియమాలను పాటిస్తుందని వీరు నిరూపించారు. ఈ ప్రయోగం కోసం శాస్త్రవేత్తలు అత్యంత శక్తివంతమైన అల్ట్రావయోలెట్ లేజర్ కిరణాలు వాడారు. ఆ మెటల్ ముక్క లేజర్ కిరణాల గుండా వెళ్తున్నప్పుడు అది ఒకే మార్గంలో కాకుండా ఒకే సమయంలో అనేక మార్గాల్లో ప్రయాణించింది. దీనివల్ల ఏర్పడిన ఆకృతిని చూసి ఆ మెటల్ ముక్క ఇక్కడ ఉంది మరియు అక్కడ లేదు అనే స్థితిలో ఉందని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. దీన్నే శాస్త్రవేత్తలు ప్రొడింజియర్ క్యాప్స్టేట్ అని కూడా పిలుస్తారు. ఒక పిల్లి ఒకే సమయంలో చనిపోయి ఉండడం మరియు బతికి ఉండడం ఎలాగో, ఈ మెటల్ ముక్క కూడా ఒకే సమయంలో రెండు చోట్ల ఉండి అందరినీ ఆశ్చర్యపరిచింది. సాధారణంగా ఎలక్ట్రాన్లలో చూసే ఈ వింతను ఒక భారీ మెటల్ ముక్కలో చూపించడం అంటే అది ఒక ప్రపంచ రికార్డ్. ఈ ఆవిష్కరణ ఎందుకు ముఖ్యం? మన రోజువారీ జీవితంలోని వస్తువులు క్వాంటమ్ నియమాలను ఎందుకు పాటించవు అనేటువంటి రహస్యాన్ని ఛేదించడానికి ఇది ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఈ మెటల్ ముక్క ఇప్పుడు ప్రపంచంలోని అత్యంత సున్నితమైన సెన్సార్గా పనిచేస్తోంది. ఇది అతి స్వల్పమైన అయస్కాంత విద్యుత్ బలాలను కూడా గుర్తుపట్టగలదు. ఇది నానో టెక్నాలజీలో కొత్త విప్లవం తీసుకురాబోతోంది. చూశారుగా, సైన్స్ రోజురోజుకు మన ఊహలకు అందని అద్భుతాలను సృష్టిస్తోంది. ఒకేసారి రెండు చోట్ల ఉండగల ఈ మెటల్ ముక్క రేపు క్వాంటమ్ కంప్యూటింగ్ మరియు సెన్సార్ల తయారీలో కీలక పాత్ర పోషించబోతోంది. ఈ క్వాంటమ్ స్టోరీ మీకు నచ్చిందని ఆశిస్తున్నాం. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్ ద్వారా తెలపండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.